ఇక స్క్రబ్బింగ్, దీనికోసం తేనె, కాఫీ పొడి, విటమిన్ ఈ నూనె, బ్రౌన్ షుగర్ కలిపిన మిశ్రమంతో ముఖానికి మర్దన చేసుకోవాలి. అవసరమైతే కాస్త కొబ్బరి నూనె కూడా కలపచ్చు. 2 నిమిషాల తర్వాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. మరీ జిడ్డుగా ఉంటే సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి, నా పేరు నిఖిలా రెడ్డి. ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ నెయిల్ టాక్. ఇది హైదరాబాద్లో ఉంది. ఐఎమ్ బేసికలీ బ్రాన్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్. నా స్కూలింగ్ వచ్చేసి నర్సెస్ స్కూల్లో చేశాను. అండ్ దెన్ ఐ డిడ్ మై బయోటెక్నాలజీ ఫ్రమ్ వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ దెన్ లండన్లో MBA చేశాను. దాని తర్వాత ఐ కేమ్ బ్యాక్, ఐ వర్క్ ఫర్ అ ఇయర్. అండ్ తర్వాత ఐ గాట్ మ్యారీడ్ అండ్ లైక్ ఎవ్రీబడి. అండ్ దెన్ ఐ థాట్ we should start something. I mean, because we've studied so much and I always wanted to get into business and I always wanted to start something. So then me with 2 of my very good friends, one is my family friend and one is my childhood friend. So me muguram galsi we wanted to start something together. Hyderabad is growing in every way, in such a metropolitan city. We thought there's no nail salon. I mean, nails is so popular in any countries lo. It's very very popular. Literally US, UK and China like it's overrated. Korea and all, and US, UK any places lo ikkada manaki ప్రతి లేన్లో ఎట్లా 10 బుటీక్స్ ఉంటాయి అట్లా 10 నెయిల్ సలూన్స్ ఆర్ వెరీ ఫేమస్. అట్లాంటిది మన ఇండియాకి వచ్చేసరికి ఓన్లీ బాంబే, ఢిల్లీ, బెంగళూరు అండ్ కోల్కతా ఇట్లాంటి ప్లేసెస్ దట్ టు ఓన్లీ లైక్ 4 years or 5 years అయినాయి నెయిల్ సలూన్స్ అని వచ్చేది, నెయిల్ సలూన్స్ వచ్చి. So we thought, why not we start a nail salon which is not there in Hyderabad, and people really don't have the awareness of nails. I mean, what is the importance of grooming themselves and grooming their nails? First thing was we thought we'll introduce something that's not there. We'll introduce something really new to the city. Then we got the idea that we should do, when we're really interested in nails, we should do something with the nails. Appudu ochindi thought we'll start up a nail salon. Atla 3.5 years back we started Nail Talk. This is the first luxury only exclusive nail salon in Hyderabad. Appudu varaku there was no exclusive nail salon. We are located in Idi Jubilee Hills Road number 36 lo we are located. And when we started off, obviously చాలా challenges ఉండినాయి. మాకు నెయిల్స్ ఇంట్రెస్ట్ ఉంది, బట్ దాని బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ అసలు వీ హ్యావ్ నో ఐడియా. మాకు లిటరలీ ఈ కాన్సెప్ట్ని తెచ్చి అసలు ఎట్లా ఎవ్రీథింగ్ టు పుట్ టుగెదర్, ట్రైనింగ్ అండ్ ఎవ్రీథింగ్ రీసెర్చ్ చేయడానికే 6 months అయింది. అసలు ప్రోడక్ట్స్ ఏంటి, హౌ ఇట్ గోస్ బై అండ్ వాట్ ఈస్ R&D, ఎవ్రీథింగ్. అండ్ దెన్ కమ్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్, ట్రైనింగ్ స్కూల్స్. ఇండియాలో యాక్చువల్లీ ట్రైనింగ్ స్కూల్స్ అనేది ఏం లేదు. అబ్రాడ్లో నెయిల్స్ అంటే అబ్రాడ్లో ఇట్స్ అ బిగ్ బిజినెస్, ఇట్స్ అ బిగ్ ఎడ్యుకేషన్ యాక్చువల్లీ. వీ కాంటాక్టెడ్ అ టీమ్, ట్రైనింగ్ టీమ్ ఫ్రమ్ లాస్ ఏంజలస్ ఇన్ ద US. వాళ్ళని ఇక్కడ రప్పించి వాళ్ళతోటి గర్ల్స్కి ట్రైనింగ్ ఇప్పించాం. ఫస్ట్ మేము ఇక్కడ 3.5 years ముందు స్టార్ట్ చేసినప్పుడు పీపుల్ యూస్ టు లైక్ pass by, or మేము చేసిన మార్కెటింగ్, we put in magazines, we had all lollipops and we did social media marketing, and అప్పుడే bloggers అనేది వస్తున్నారు. So all the bloggers also like started off with Nail Talk, and awareness వల్ల few people used to come and they were like, first ఇక్కడ రాగానే first impression is what do you do? We just do manicures, pedicures and nail extensions and nail polish. The expression on the face was so, ఏంటి నెయిల్స్కి ఇంత పెద్ద ప్లేస్, అసలు నెయిల్స్కి పార్లర్ ఎందుకు, రెగ్యులర్ పార్లర్లోనే నెయిల్స్ చేసుకోవచ్చు కదా, వై షుడ్ యూ హ్యావ్ వన్ మోర్ ఎక్స్క్లూజివ్ ప్లేస్ ఫర్ నెయిల్స్? దట్ వాస్ ద కైండ్ ఆఫ్ మెంటాలిటీ పీపుల్ హ్యాడ్. ఐఎమ్ గ్లాడ్ వీ చేంజ్డ్ ఇట్. లైక్ ఇట్ డెఫినెట్లీ టుక్ అస్ 1.5 year, proper 1.5 year for people to get that awareness in people. Then we used to say, ఒక్కసారి you try getting your polish, basic polish change చేసుకొని చూడండి, you know the difference, how you get it done, what the difference is ఇక్కడ చేసుకొని and a regular parlor which has everything. Definitely I can say one thing, Nail Talk వచ్చి చేసుకున్నాక ఆ క్లయింట్
always kept coming back to Nail Talk. Well, at least polish and manicure pedicure ki they never used to go to their regular salon. Meeta annitki elledi, but they loved it so much and they knew, okay, this is the difference. స్టార్టింగ్లో వీ హ్యాడ్ అబౌట్ 5 ఎంప్లాయీస్. డెఫినెట్లీ 10 మందిని తీసుకున్నాం ట్రైనింగ్లో, బట్ అందులోంచి 5 మందిని ఫిల్టర్ చేసి ద బెస్ట్ మందిని వాళ్ళని పెట్టుకున్నాం, 5 సీనియర్స్. ఇప్పుడు వచ్చేసి మాకు 9 టెక్నీషియన్స్ ఉన్నారు అండ్ ఇంకా చాలామంది ట్రైనింగ్లో ఉన్నారు అండ్ వీఆర్ బ్రాంచింగ్ అవుట్ అండ్ అక్కడ కూడా దే గెటింగ్ ట్రైన్. వీఆర్ హ్యాపీ దట్ taking us as inspiration, inka couple of nail salons vachinai. Now there are about 5 or 6 nail salons in the city and we always welcome competition, because when there is competition untene you will grow, else you are there. If you don't have competition, meeru ekkada services enta varaku unnaro, there is no line for you to like par, there is no goal. Competition unte you will try to do more and more because you have to prove among 4 or 5 people. So it's always very good and we are really happy because మేము చేసి ప్రూవ్ చేసి హిట్ అయ్యాం కాబట్టి we were a profitable business actually, kabatti so many people came up. Otherwise I'm sure nobody would have dared to get nail salons into the city, in a city like Hyderabad where people are they do spend a lot of money, but at the same time when I say that, they are very conservative. బిజినెస్ ఏంటి అనగానే అందరు భయపడతారు, ఏంటి బిజినెస్, ఇఫ్ యూ గో ఇన్ లాసెస్. లేదు, ఫస్ట్ హ్యావ్ అ గ్రేట్ ఐడియా అండ్ డోంట్ బీ కాన్ఫిడెంట్ అండ్ జస్ట్ జంప్ ఇన్ టు ఇట్. బిఫోర్ చాలా మందికి చాలా ఐడియాస్ ఉంటాయి, వెళ్ళాలా లేదా అనే లోపు ఒక నలుగురు ఆ సేమ్ ఐడియాతో పెట్టేసి దే ఆర్ సక్సెస్ఫుల్, దెన్ దే రిపెంట్, అరే మనం పెట్టాల్సి ఉండే అని. నో, సో దట్స్ హ్యావ్ అన్ ఐడియా, బీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ ఐడియా అండ్ డోంట్ వేస్ట్ లాట్ ఆఫ్ టైమ్. Just if you're hardworking, definitely if you work hard and you have a proper research, definitely adi hit outundi. So I tell every woman, you don't need to do like a 9 to 5 job everyday job. Part time laga like a simple thing chaala. Hyderabad has lot of market, chaala levu inka. So it has lot of scope. చాలా బిజినెసెస్ ఇక్కడ లేవు, బయట కంట్రీస్లో ఉన్నాయి, బయట ప్లేసెస్లో ఉన్నవి ఇక్కడ లేవు. సో థింక్ అబౌట్ సంథింగ్ లైక్ దట్ అండ్ ఎవ్రీ ఉమెన్ షుడ్ స్టార్ట్ సంథింగ్ నైస్ and prove that they can also do wonders and they can also do a profitable business actually. చూసారుగా సక్సెస్ స్టోరీ. ఇక చివరిగా ప్యాక్ గురించి తెలుసుకుందాం. చర్మ తత్వాన్ని బట్టి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. పొడి, జిడ్డు చర్మాలు రెండిటికి కలబంద సరిపోతుంది. ఈ రసంలో అరచెంచా కీరదోస రసం, అరచెంచా పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. చర్మం మరీ పొడిగా ఉంటే కాస్త కొబ్బరి నూనెను కలపొచ్చు. బాగా ఆరిన తర్వాత ముఖాన్ని చన్నీటితో కడిగేయాలి. మరి మీరు కూడా ఇలా ఇంట్రో ట్రై చేయండి. సో చర్మాన్ని అందంగా తీర్చిదిద్దుకోండి. సో ఇది ఇవాల్టి నవ్య కార్యక్రమం. మరో కలర్ఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.